హరీష్ రావు గారికి, పెద్దలందరికీ నమస్కారం. మల్లేశ్వర్ గారు ఒక మంచి ఇంటెన్షన్తో ఇక్కడ ఒక విఎఫ్ఎక్స్తో పాటు ఏఐ అనే దాన్ని కూడా తీసుకొచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీకి కాంట్రిబ్యూట్ చేయాలని అనుకోవడం చాలా మంచి విషయం. సో అదే రీజన్ తోటి నేను ఇక్కడికి రావడం జరిగింది. కంగ్రాట్స్ మల్లేశ్వర్ గారు. మీరు ఇక్కడ డెఫినెట్గా మంచి పేరు తెచ్చుకుని ఇక్కడ చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడంతో పాటు సినిమా ఇండస్ట్రీకి బాగా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అనేది ఎప్పుడు కూడా చాలా మంచి విషయం. ఆయన సిద్దిపేటలో కూడా ఆయన అక్కడ చాలా ఐటీ కంపెనీ చేస్తున్నారు. దాన్ని హరీష్ రావు గారు అంతా ప్రోత్సహించడంతో ఆయన అక్కడ చేశారు. అట్లాగే ఇక్కడ కూడా సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయన చాలా మంచి పొజిషన్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను కొంచెం మాట్లాడటం తక్కువ, మీ అందరికీ తెలుసు, బట్ ఆయన ఒక మంచి పని చేస్తున్నారు కాబట్టి దానికోసం వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. Hello everybody, good evening, and congratulations to you Andy, and wishing you and your team the very best of luck. Good evening. ప్రజానాయకులు తెలంగాణ ఉద్యమంలో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్ మనందరికీ తెలిసిన ఆత్మీయ నాయకులు శ్రీ హరీష్ రావు గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, శ్రీను వైట్ల గారికి, మిగతా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. విఎఫ్ఎక్స్ అని వచ్చినప్పుడు, అంటే సినిమాల్లో ఉన్నాం కాబట్టి ఒక చిన్న కథ చెప్దాం అనుకుంటున్నాను. నేను నాకు ఒక 1.5 year బ్యాక్ సైట్ వచ్చినప్పుడు ఏం చేద్దామంటే రకరకాల ఒపీనియన్స్ వచ్చినాయి. సో ఒక ఫ్రెండ్ ఏమన్నారంటే, రఘు కుంచి లాంటి ఫ్రెండ్ ఏమన్నారంటే, నాకు ఒక డాక్టర్ తెలుసు, ఆయన దగ్గర తీసుకెళ్తాను. ఆయనైతే డైరెక్టర్లు తరుణ్ గారు, అరుణ్ గారు, శ్రీను గారు, వందన గారు, ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులు అందరికీ నమస్కారం. నేనైతే సినిమాలు తక్కువ చూస్తాను, సినిమాల గురించి నాకు ఎక్కువ తెలియదు. బట్ నాకు మల్లేశ్వర్తో పరిచయం ఏంటంటే, ఒక యంగ్ ఐటీ ఎంటర్ప్రెనర్, తెలుగు బిడ్డ, అమెరికాలో స్థిరపడి 2 tier టౌన్లో కూడా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని నేను ఆహ్వానించగానే సిద్దిపేటలో నా ఐటీ టవర్లో ఒక కంపెనీ ఓపెన్ చేసి ఎంతోమంది గ్రామీణ యువతకు ఉద్యోగాలు ఇచ్చిన డాక్టర్ మల్లేశ్వర్ను అభినందించాలి, ఎంకరేజ్ చేయాలి అని చెప్పి నేను ఈ కార్యక్రమానికి వచ్చాను. ఈరోజు తెలుగు సినిమా చిత్ర పరిశ్రమ, టాలీవుడ్ అనేది అటు బాలీవుడ్తో హాలీవుడ్తో పోటీ పడతా ఉంది. హాలీవుడ్తో రాబోయే రోజుల్లో పోటీ పడాలంటే ఈ ఏఐ టెక్నాలజీ, విఎఫ్ఎక్స్ సొల్యూషన్స్ అనేవి చాలా చాలా అవసరం. అంటే సినిమా బడ్జెట్ను తగ్గిస్తూ, విజువల్ ఎఫెక్ట్ను పెంచుతూ, వ్యూవర్స్ను అట్రాక్ట్ చేయడానికి ఏఐ ఎంతగానో అవసరం ఉంది. ప్రపంచమంతా కూడా ఏఐ వెంట పరుగులు పెడతా ఉంది. సో మరి మల్లేశ్వర్ అమెరికా నుంచి ఇండియాకు వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమకు అవసరమైనటువంటి ఏఐ విజువల్ ఎఫెక్ట్స్ను అందించడానికి ఆయన ముందుకు రావడం అభినందనీయం. ఆయన ఇంకా బాగా ఎదగాలని, తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదలకు తన వంతు మరి కృషి చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం, కొన్ని సినిమాలు అయితే ఆస్కార్ అవార్డు వచ్చినాయి. తెలుగు సినిమాలు, ఆర్ఆర్ సినిమా లాంటి సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చింది. అంటే తెలుగు చిత్ర పరిశ్రమ ఎంత బలంగా ఉంది. బాలీవుడ్తో, హాలీవుడ్తో పోటీపడి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు రావడం అనేటువంటిది ఇది తెలుగు ప్రజలందరికీ కూడా గర్వకారణం. సో ఇలా మరి ఇంకా చాలా బాగా ముందుకు పోవాలి. డెఫినెట్గా విజువల్ ఎఫెక్ట్స్ అనేటువంటివి ఈరోజు ప్రేక్షకులను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. ప్రేక్షకులను మూవీ హిట్ కావాలంటే యాక్టరు, యాక్ట్రెస్సు, నటన, డైరెక్టరు ఎంత ముఖ్యమో మరి విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఈక్వల్లీ అంతే ముఖ్యం. అలాంటి విజువల్ ఎఫెక్ట్స్ను తెలుగు పరిశ్రమకు అందించడానికి మరి కల్ప్రా విఎఫ్ఎక్స్ ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం చాలా సంతోషం. మరి ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, సినిమాల్లో ఒక దురదృష్టకరమైన సంఘటన జరగడం. మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇంకా జబ్ తక్ मैं ये कुर्सी में बैठता हूँ तब तक प्रीव्यू షోస్ नहीं है, టికెట్స్ बढ़ाने के नहीं है, कुछ नहीं करतूम అన్నాడు. కానీ నేను చూస్తే మళ్ళీ ఇంకో సినిమాకు అడిషనల్ షోస్ ఇచ్చారు, సినిమా టికెట్ల రేట్లు పెంచారు. అంటే నేను ఎందుకు పెంచారు ఆ సినిమాకి అనట్లేదు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి అయితే ఇచ్చిన మాట మీద నిలబడాలి, లేదా అందరినీ సమానంగా చూడాలి.
నీకు నచ్చితే ఒక తీరు, నచ్చకపోతే ఇంకొక తీరు ఉంటే అది చిత్ర పరిశ్రమకు నష్టం జరుగుతుంది. చిత్ర పరిశ్రమను ప్రేమతో, అభిమానంతో ఎంకరేజ్ చేయాలి. పరిశ్రమ పెరుగుదలలో మన రాష్ట్ర ఎదుగుదల ఉన్నది. మనకు ఆస్కార్ అవార్డు వచ్చిందంటే అది తెలుగు ప్రజలందరూ కూడా గర్విస్తారు. పరిశ్రమను ఎంకరేజ్ చేయాలి తప్ప బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితికి పాల్పడొద్దని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో మాట్లాడితే యూ హ్యావ్ టు స్టిక్ టు ద వర్డ్. దురదృష్టం ఏంటంటే గేమ్ చేంజర్కు ఈ ముఖ్యమంత్రి టంగ్ చేంజర్ అయిపోయాడు. నువ్వు గేమ్ చేంజర్ ఎందుకు ఇచ్చావు అని అనట్లేదు, కానీ నువ్వు టంగ్ చేంజర్ గురించి నేను అడుగుతా ఉన్నా. నువ్వు అసెంబ్లీలో మాట్లాడినావు, जब तक मैं कुर्सी में बैठता हूं तब तक नो शोस, नो एडिशनल बेनिफिट्स अन्नो. फिर क्यों दिए? एक महीने के अंदर क्यों बदल गए? असेंबली में एक बोलते बाहर एक करते అంటే దానివల్ల ఏమవుతుంది? నీ గౌరవం పడిపోతుంది, ఆ కుర్చీ గౌరవం పడిపోతుంది. యూ హ్యావ్ టు స్టిక్ టు ద వర్డ్. ఆర్ రూల్స్ అనేవి అందరికీ సమానంగా ఉండాలి. నచ్చితే ఒక తీరు, నచ్చకపోతే ఒక తీరు ఉంటే అది చిత్ర పరిశ్రమకు మంచిది కాదు. సో ఇది తప్పకుండా గమనించాలి. ఇలా కోర్టు కూడా మొట్టికేలేసినట్టుంది కదా, హైకోర్టు కూడా మొట్టికేలేసింది, ఇదేం పద్ధతి అని అడిగింది. దానివల్ల ఎవరి ప్రతిష్ట దెబ్బతిన్నది? రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిన్నది. తెలుగు చిత్ర పరిశ్రమ చాలా గొప్ప పరిశ్రమ. ఆ పరిశ్రమలో చాలా గొప్ప గొప్ప నటులు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, మనకు కనబడని తెర వెనుక ఉండే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుంది. అంతేకాకుండా తెలుగు ప్రజల గౌరవాన్ని కూడా ప్రపంచ పటంలో నిలబెట్టినటువంటి చరిత్ర తెలుగు చిత్రసీమకున్నది. అలాంటి చిత్రసీమను, అలాంటి చిత్ర పరిశ్రమను ముఖ్యమంత్రి గారు ఎంకరేజ్ చేయాలి తప్ప భయపెట్టకూడదు, బ్లాక్మెయిల్ చేయకూడదు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం చేతనైనంత సహాయాన్ని అందించింది. చిత్ర పరిశ్రమ చాలామంది భయపెట్టారు. తెలంగాణ ఏర్పడితే అసలు చిత్ర పరిశ్రమ ఇక్కడ ఉండదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతుందేమో, ఈ చిత్ర పరిశ్రమ ఎలా ఉంటుంది అని చాలామంది భయపడ్డారు. కానీ అందరి ఆలోచనలు తలకిందులు చేస్తూ కేసీఆర్ గారు అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో వృద్ధి చెందింది, ఇక్కడే స్థిరపడ్డది. దాన్ని మరింత బాగా ముందుకు తీసుకుపోయినారు మన కేసీఆర్ గారు. ఇది ఇంకా ఇంకా ముందుకు పోవాలి. ఈ చిత్ర పరిశ్రమ మరింత బలపడాలి. ఈ చిత్ర పరిశ్రమలో డాక్టర్ మల్లీశ్వర్ లాంటి వాళ్ళు ఇంకా ఇది బలోపేతం కావడానికి, తెలుగు చిత్ర రంగం ప్రపంచ పటంలో నిలబెట్టడానికి ఈ ఏఐ డ్రివెన్ విజువల్ ఎఫెక్ట్స్ ఏదైతే మనం ఈరోజు ప్రారంభించుకున్నామో ఇది ఎంతగానో దోహదపడుతుందని, ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ మల్లీశ్వర్ను అభినందిస్తూ సెలవు. మంచి